సువార్తల్లోండి యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మార్చి. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చును గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు, చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువమని వానితో చెప్పగా, దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ఇండియన్ క్రిస్టియన్ డే కదండి. తోమా అనే దైవజనుడు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులలో తోమా అనే దైవజనుడు భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయన ప్రభు కొరకు హతసాక్షిగా చేయబడిన దినము AD 72లో ఆయన చెన్నై పట్టణంలో ప్రభు కొరకు హతసాక్షి అయ్యారు. తన ప్రాణాన్ని ఈ భారత గడ్డ మీద ప్రభు కొరకు విడిచారు. కనుక దైవజనుడు దేవుని రాజ్యానికి చేర్చుకొనబడిన దినాన ఇండియన్ క్రిస్టియన్ డేగా మనం ఆచరిస్తున్నాము. మరి దేవుని ప్రజలైన మీ అందరికీ కూడా ఇండియన్ క్రిస్టియన్ డే శుభాకాంక్షలు తెలియచేస్తూ, ఈ లోకానికి మనం క్రీస్తు ప్రభువును చూపించవలసిన వారంగా ఉన్నామండి. ప్రభువును పరిచయం చేయాలి. వీఆర్ అంబాసిడర్స్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు యొక్క రాయబారులము, క్రీస్తు ప్రభు యొక్క ప్రతినిధులమని నిత్యము జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆయన కొరకు సాక్షులుగా బ్రతకాలి. మరి తోమా దైవజనుడు మరణాన్ని కూడా లెక్క చేయకుండా ప్రభు కొరకు తన ప్రాణాన్ని అప్పగించడానికి ఇష్టపడినట్లుగా మనం కూడా ప్రభు కొరకు జీవించాలి. బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని పౌలు భక్తుడు సెలవిచ్చినట్లుగా ప్రభు కొరకు జీవించడానికి మరి ఇండియన్ క్రిస్టియన్ డే రోజున ఒక చక్కని తీర్మానము తిరిగి తీసుకుందాము. అలాగే భారతదేశంలో ఉన్న మరి దేవుని బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించి బలపరిచి విశ్వాసంలో ఆయన కొరకు నమ్మకంగా ముందుకు సాగడానికి దేవుడు తన సమృద్ధి అనే కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగము యెరూషలేము అనే పట్టణంలో జరిగిన ఒక ప్రత్యేకమైన సంఘటన. జెరూసలేం, ఈరే ప్లస్ షాలోం, యెరూషలేం అనే మాట 2 పదాల నుండి వచ్చింది. సమాధాన పట్టణము అని దానికి పేరు కదండి. యెరూషలేము అంటే అది సమాధానము కలిగి ఉండవలసిన, సమాధానం అనే పేరు పెట్టబడిన స్థలము. అయితే ఈ యెరూషలేము అనే పట్టణంలో ఒక కోనేరు కనబడుతూ ఉంది. ఆ కోనేరు దేని దగ్గర ఉందంటే 2వ వచనంలో గొర్రెల ద్వారము దగ్గర. యెరూషలేము పట్టణంలో ప్రవేశించడానికి ఆ చుట్టూ ప్రాకారానికి చాలా ద్వారాలు ఉంటాయి. వాటిలో ఒక ద్వారం పేరు గొర్రెల ద్వారము, షీప్ గేట్. గొర్రెల ద్వారము అని ఆ ద్వారానికి ఎందుకు పేరు పెట్టారంటే యెరూషలేము దేవాలయంలో బలులు అర్పించడానికి మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆయన మరణించిన తర్వాత ఇక బలుల కార్యక్రమానికి ఇంకా వి డు నాట్ నీడ్ టు గివ్ ఎనీ యానిమల్ సాక్రిఫైజెస్. అయితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించడానికి ముందుగా ప్రాముఖ్యంగా పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రజలు తమ పాప ప్రాయశ్చిత్తార్థమై గొర్రెలను తీసుకుని వస్తూ యెరూషలేంలో దేవాలయంలో బలి అర్పిస్తూ ఉండేవారు. సో బలి కొరకు తీసుకురాబడే గొర్రెలను ఆ గొర్రెల ద్వారంలోండి తీసుకుని వస్తూ ఉండేవారు. ఆ గొర్రెల ద్వారానికి ఇంకొక పేరు కూడా ఉంది. దాన్ని సెయింట్ స్టీఫెన్స్ గేట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. స్టెఫన్ అనే దైవజనుడు దేవుని కొరకు హతసాక్షి అయ్యాడు. నూతన నిబంధన గ్రంథంలో అపోస్తల కార్యంలో స్టెఫను ఎలా ప్రభు కొరకు తన ప్రాణాన్ని అర్పించాడో మనం చదువుతాము. స్టెఫను కూడా మరి అక్కడ హతసాక్షి అయిన కారణం చేత ఆ ద్వారానికి గొర్రెల ద్వారము అని పేరు, అలాగే సెయింట్ స్టీఫెన్స్ గేట్, స్టెఫను ద్వారము అని కూడా పేరు. ఈ యెరూషలేము అనే పట్టణంలో గొర్రెల ద్వారానికి దగ్గరలో ఒక కోనేరు ఉంది. ఆ కోనేటి పేరు ఏంటండి? బెతెస్దా. బెతెస్దా అనే మాటకు అర్థం ఏంటంటే హౌస్ ఆఫ్ మర్సీ, కనికర గృహము అనే అర్థము, ఆర్ హౌస్ ఆఫ్ గ్రేస్, కృపా గృహము అని అర్థం.
కానీ ఈ బెతెస్దా కోనేటి దగ్గర ఉన్న పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తే అక్కడ చాలా రకాలైన ఆరోగ్య సమస్యలతో, శారీరకమైన దౌర్బల్యతలతో, బలహీనతల్లో చాలామంది ఉన్నారని 4వ వచనంలో చదివాం కదండి. వారి గురించి మనం చదివినట్లయితే, ఆ మంటపములో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. ఇట్ వాస్ ఫిల్డ్ విత్ డిజీజ్డ్ పీపుల్, సిక్ పీపుల్, హెల్ప్లెస్ పీపుల్, హోప్లెస్ పీపుల్. నిరీక్షణ లేని స్థితిలో ఉన్నవారు, నిస్సహాయ స్థితిలో ఉన్నవారు, వ్యాధులతో ఉన్నవారు, బలహీనంగా ఉన్నవారు అందరూ కూడా ఎక్కడ ఉన్నారు అంటే బెతెస్దా అనే కోనేటి దగ్గర ఉన్నారు. బెతెస్దా అనే కోనేటికి ఆ పేరుకు అర్థం ఏంటంటే కనికర గృహము, లేదంటే కృపా గృహము. కనికరం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారండి. దీస్ పీపుల్ వర్ ఆల్ వెయిటింగ్ ఫర్ మర్సీ. మా మీద దేవుడు కనికరిస్తే, మా జీవితంలో ఒక అద్భుతం జరిగితే, ఈ బలహీనత నుండి మేము విడుదల పొందితే బాగుండు అని ఎదురు చూస్తున్న అనేక మంది గుంపులుగా పడి ఉన్నారు అనే మాట వాక్యంలో గమనిస్తున్నాం. అయితే ఆ ప్రాంతంలో చాలామంది గుంపులుగా ఉన్నారు, కానీ యేసయ్య అక్కడికి వచ్చారు ఒక వ్యక్తి కొరకు. ఎవరు ఆ వ్యక్తి అని ఆలోచన చేస్తే 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు. 5వ వచనంలో ఫ్రమ్ 38 years, 38 సంవత్సరాలంటే వ్యాధి చాలా సీనియర్, అవును కదండి. ఒక వ్యాధిని 1 సంవత్సరం భరించడం అంటేనే చాలా. కొన్నిసార్లు వ్యాధులు రాగానే డాక్టర్ మెడికల్ టెస్ట్ అంటే బ్లడ్ టెస్టో లేదంటే ఎక్స్రే తీసి వ్యాధి ఇది అని నిర్ధారించిన తర్వాత ఇప్పుడు మనకి మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి మళ్ళీ ఎప్పుడు వస్తుందంటే మళ్ళీ టెస్ట్ చేసి రిపోర్ట్ నెగిటివ్ వచ్చాక అమ్మయ్య ఆ పట్టిన వ్యాధి వదిలేసిందన్నమాట నన్ను, ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉంటానని. అప్పటి వరకు మనకి ఇక పీస్ ఉండదు, నెమ్మది ఉండదు. అయితే ఈ వ్యక్తి యొక్క వ్యాధి, హీ వాజ్ ప్యారలైజ్డ్ ఫర్ 38 years, 38 సంవత్సరాలు అంటే చాలా సీనియర్ అన్నమాట. అప్పటికి వ్యాధితో చాలా సంవత్సరాల నుండి, చాలా దశాబ్దాల నుండి అతను వేదన పడుతూ ఉన్నాడు, ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే అతను ఉన్న స్థితిని బట్టి అతను పక్షవాయువు గల స్థితిలో ఉన్నాడు కాబట్టి అతను హీ వాజ్ ఇన్ అన్ ఇమ్మూవబుల్ కండిషన్, అంటే కదలలేని స్థితిలో ఉన్నాడండి. హీ వాజ్ స్టక్. బహుశా ఇక్కడున్న మనందరం అనుకోవచ్చు, మేము మంచిగా కదలగలం కాబట్టే కదండి మందిరానికి వచ్చాము, మేము ఆరోగ్యంగా ఉన్నాం కాబట్టే కదా మేము ఇంటి దగ్గర లేము, చక్కగా నడుచుకుంటూ లేదంటే చక్కగా డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడికి రాగలిగామంటే, ప్రాబబ్లీ మన శరీరానికి పక్షవాయువు లేకపోవచ్చు, కానీ కొంతమంది ఆత్మీయమైన పక్షవాయువు కలిగి ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే ఆత్మ సంబంధంగా ఒక నిర్జీవమైన స్థితిలో, ఒక కదలలేని స్థితిలో, ఏదో ఒక పాపానికి బందీ అయిపోయి, ఒక పాపానికి బానిస అయిపోయి, ఆ పాపపు బానిసత్వం నుండి విడుదల పొందలేక, బయటపడలేక, ఒకే స్థితిలో, ఒకే పరిస్థితిలో ఆత్మీయంగా స్టక్. ఆ వ్యక్తి ఎలాగైతే ఆ కోనేడు దగ్గరే ఉన్నాడో 38 సంవత్సరాల నుండి నిరీక్షణతో కనిపెడుతూ ఎదురు చూస్తూ ఉన్నాడు. చాలామంది కూడా ఆత్మీయంగా ఒక పక్షవాయువుతో ఉన్నట్లుగా నిస్సహాయ స్థితిలో ఈ దినం పడి ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నేరుగా ఎవరి దగ్గరకు వచ్చారని ఆలోచన చేస్తే, ఆ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్న వ్యక్తి దగ్గరికి జీసస్ కేమ్ స్ట్రైట్ టు దట్ మ్యాన్. చాలాసార్లు మనం అనుకుంటాం, ఇన్ని వేల మంది ఉన్నారు, ప్రపంచంలో ఇంతమంది ఉన్నారు, దేవుడు నన్ను అంత పట్టి గమనిస్తాడా? డస్ గాడ్ రియలీ కేర్? నిజంగా అంత శ్రద్ధ ఉంటుందా ఆయనకి? చూడండి, ఒక ఇంట్లో ఫస్ట్ బిడ్డ పుట్టగానే ఎలా ఉంటుంది, ఇంకా ప్యాంపరింగ్, ప్రేమ, అటెన్షన్ అంతా వాళ్ళకే కదా. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరి కళ్ళు వాళ్ళ మీదే. వాళ్ళు చీమ చిట్టుకుమన్నా ఇలా కదిలినా కూడా మనం పరిగెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాం. ఇక రెండో బిడ్డ వచ్చాక ఏమవుతుంది? సగం అయిపోద్ది కదా. అటెన్షన్ సగమే. మొదటి బిడ్డకి పట్టింపు లేదంటే ప్రేమ, శ్రద్ధ. రెండో బిడ్డకి అటెన్షన్ వెళ్ళిపోద్ది. ఇక మూడో బిడ్డ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది? ఇంకా కాస్త తగ్గిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్, పాతకాలంలో 12 మంది పిల్లలు ఉండేవారు. 12 మంది పిల్లలు పుట్టారనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఫస్ట్ వాడి పరిస్థితి ఏంటి? అసలు పట్టించుకోరు కదా. ఫస్ట్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే, పుడుతున్న వాళ్ళందరికీ ఒక కేర్ టేకర్ ఉండాలి. ఆడపిల్ల అయితే ఎత్తుకొని మొయ్యాలా, మగపిల్లోడైతే నాన్నగారి కోసం బయట పనులన్నీ చేయడం, అవన్నీ కదా. ఈ ప్రపంచంలో కూడా ఇన్ని కోట్ల మంది ఉంటే దేవుడు నన్ను అంత జాగ్రత్తగా పట్టించుకుంటారా? అంత శ్రద్ధగా గమనిస్తారా? నా లోపలున్న భావోద్వేగాలు, నేను వెళ్తున్న శ్రమ, నేను వెళ్తున్న పరిస్థితులు అంతగా ఆయన పట్టించుకుంటాడా అంటే, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది చూడండి. ఆయన మిమ్మును గూర్చి
చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నా గురించి నేను ఒక్కదాన్నే చింతిస్తున్నానని మీరు అనుకుంటున్నారు కదా. వాక్యంలో దేర్ ఇస్ అ గుడ్ న్యూస్ దట్ గాడ్ ఈజ్ ఆల్సో థింకింగ్ అబౌట్ యూ అండ్ హీ హ్యాస్ అ కన్సర్న్ ఫర్ యూ. నేనే నా గురించి చింతించుకుంటున్నా, నా సమస్యల వల్ల నేనే బాధపడుతున్నా నువ్వు అనుకుంటున్నావు కదా. నీ పరిస్థితులు నిన్నెంత బాధిస్తున్నాయో, నీ పరిస్థితుల గురించి నువ్వెంత మరి వేదన పడుతున్నావో ప్రభువు కూడా నిన్ను గూర్చి చింతిస్తున్నాడు. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మా అమ్మ పట్టించుకోవట్లేదండి, మీ అమ్మని నువ్వు పట్టించుకోవాలి ఇప్పుడు, అంతే కదండి. చాలాసార్లు పిల్లలుగా మన పరిస్థితి ఎలా ఉంటుందంటే జీవితకాలం అంతా తల్లిదండ్రులే మనల్ని పట్టించుకోవాలి. అది మన కాళ్ళ మీద మనం నిలబడే వరకు వారి మీద డిపెండెన్సీ. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు పిల్లలుగా మన బాధ్యత ఏంటంటే వృద్ధాప్యంలో పెద్దరికంలో ఉన్న తల్లిదండ్రుల విషయంలో నేనేం పట్టించుకోగలను, నేనేం శ్రద్ధ చూపించగలను, నేనెలా ప్రేమించగలను అని మనము ఆలోచన చేయాలి. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో ఇంకా మా మమ్మీ డాడీ నన్ను పెద్దగా పట్టించుకోవట్లే, పెళ్లి చేసి పంపించేశారు అంతేగాని ప్రతిదీ ఏం చెప్పను, చెప్పిన వాళ్ళు మాత్రం ఏమీ చేయగలరు. ఒకవేళ మన చింతలు పంచుకుంటే వాళ్ళని కూడా బాధ పెట్టడం ఎందుకని కొన్నిసార్లు మనం ప్రేమించిన వాళ్ళకు కూడా మన కష్టాలు చెప్పం కదా. నేను ఎలాగో బాధపడుతున్నానులే, నేను ప్రేమించిన వారు నేను ఎంత బాధపడుతున్నాను తెలిస్తే వాళ్ళు కూడా బాధపడతారు కదా, వాళ్ళకి ఎందుకు ఆ మనోవేదన, నా చింతలేదో నేనే చింతించుకుంటా కూర్చుందాము అని అనుకుంటూ ఉంటాం. కానీ వాక్యం సెలవిస్తుంది ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. గాడ్ కేర్స్ అబౌట్ అస్. అందుకనే మన చింత యావత్తు ఎవరి మీద వేయాలంట. చూడండి, కొన్నిసార్లు మన బస్సులో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఒకే సీట్లో ఇరుకుగా ఉందనుకోండి, స్థలం లేకపోతే ఎవరైనా వచ్చి మన పక్కన కూర్చోడానికి ప్రయత్నం, కొంతమంది ఉంటారు అరబ్ అండ్ క్యామెల్ లాగా, ఇంత స్థలం ఇస్తే నెమ్మదిగా మనల్ని ఏం చేస్తూ ఉంటారు, పక్క దోసేస్తారు కదా, మనల్ని లేచి నిలబడేలాగా చేస్తారు. లేదంటే వాళ్ళు బరువంతా ఏం చేస్తూ ఉంటారు, మన మీద వేస్తూ ఉంటారు. మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళ చింతలు కూడా మన మీద వేయడానికి ఇష్టపడతారు, మనల్ని కూడా వారి చింతలతో బర్డెన్ చేయడానికి ఇష్టపడతారేమో. కానీ మన ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే నిన్ను గూర్చి నేను చింతిస్తున్నా, నీ చింతంతా ఇచ్చే స్తోత్రం కలుగును గాక. కొంచెం ఉంచుకొని కొంచెంగా దేవుడు అంటుంది. గాడ్ డజంట్ ఆస్క్ us టు లైటన్ our burdens, but he says completely give them over to me. కొంచెం తేలిక చేసుకో, కొంచెం చింత నువ్వు పెట్టుకో, కొంచెం చింత నాకు ఇవ్వంటున్నాడండి ప్రభు అనట్లా. చింత యావత్తు నీ లోపల ఏమన్నా దాగున్నా అది కూడా చాలాసార్లు మనం అన్లోడ్ చేయం. లోడ్లు క్యారీ చేస్తూ ఉంటాయి కదండి, లారీస్ చూస్తాం కదా, లోడ్ వేసుకొని వెళ్తుంటే వెళ్ళిన తర్వాత మళ్ళీ సగమే దింపి సగం వెనక్కి తీసుకొస్తే ఆ సగం తీసుకెళ్ళడం వల్ల ఉపయోగం. చాలాసార్లు దేవుని మందిరానికి ఒక పెద్ద లోడుతో వస్తాం. ఏం లోడు? చింత లోడు. ఆ చింత లోడ్ అంతా పట్టుకొచ్చి కొంతమంది మళ్ళీ అదే లోడుతో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఇక్కడికి ఎందుకు వస్తున్నాం దేవుని సన్నిధికి? టు అన్లోడ్ our cares, టు అన్లోడ్ our worries, టు అన్లోడ్ our burdens, టు అన్లోడ్ our insecurities. నీ లోపల ఉన్న అభద్రతా భావం, నీ లోపల ఉన్న భయము, నీ లోపల ఉన్న వేదన, నీ లోపల ఉన్న చింత, నీ లోపల ఉన్న పరిస్థితులు, ఆ హార్డ్ ఫీలింగ్స్ ఏవైతున్నాయో ఎక్కడ చెప్పుకోలేకపోతున్నావు కదా, అవన్నీ ప్రభు సన్నిధిలో చెప్పుకోవడానికి, నీ హృదయాన్ని కుమ్మరించుకోవడానికి చింత యావత్తు ఆయన మీద. అది మనం చేయాలి. అన్లోడ్ ఎవరు చేయాలండి? ప్రభు బలవంతంగా చింతలు లాక్కుంటాడండి. ప్రభు హృదయంలో చోటు ఎలా అయితే ఇష్టపూర్వకంగా మనం ఇవ్వాలో, హృదయాన్ని తెరిచి రమ్మంటే ఆహ్వానిస్తే ఎలా ప్రభు వస్తారో, చింతలు కూడా మనం ఇవ్వాలి. అర్థమవుతుందండి? మన చింత యావత్తు ఆయన మీద. చాలామంది ఏం చేస్తారంటే వస్తున్నా అండి ప్రభు సన్నిధికి, వస్తున్నా వెళ్తున్నా, చింతలు మాత్రం పోవట్లేదని నువ్వు ఇవ్వట్లా, నువ్వు పట్టుకొని ఉన్నావు వాటిని. ఆశీర్వాదాలు పట్టుకో, వాగ్దానాలు పట్టుకో, వాక్యాన్ని పట్టుకో, చింతలు పట్టుకోవద్దు. చింతలు ఏం చేయాలి? ప్రభువుకు ఇచ్చే, ప్రభువుకు చెప్పే, ప్రభువుకు అప్పగించి. ఇంక నా వల్ల కావట్లేదయ్యా, నా వల్ల కావట్లేదు, నేను పోరాడి ఓడిపోయా, ప్రయత్నం చేసి అలసిపోయా, ఇంక నా వల్ల కావట్లేదు, ఐ గివ్ ఇట్ కంప్లీట్లీ ఇన్ టు యువర్ కేర్. ఇంగ్లీష్లో ఒక చక్కని మాట ఉంటుంది, లెట్ గో అండ్ లెట్ గాడ్ అంట. వదిలే, ప్రభువుకు వదిలే, మనుషులకు కాదు, గాలికి కాదు. కొంతమంది ఏం చేస్తారండి, గాలికి వదిలేస్తారు, గాలికి కాదు. నీకున్న సమస్య, నీకున్న పరిస్థితి నువ్వు ప్రభువుకు విడిచిపెట్టాయి. ప్రభు చేతిలో విడిచిపెట్టాలంటే నీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే తప్ప నువ్వు విడిచిపెట్టలే. నీకు అవిశ్వాసం ఉంటే నువ్వు పట్టుకుంటావు.
నీకు అవిశ్వాసం ఉంటే నేనే ఏదో ఒకటి చేయాలి, నేనే ఏదో ఒకటి బాగు చేయాలి, నేనే ఏదో ఒక ప్రయత్నం చేయాలి అనుకుంటావు. నీకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంటే నువ్వు ఏం చేస్తావు అంటే సంపూర్ణంగా నీ చింత యావత్తు ఆయన మీద వేస్తావు. ఈ బెతెస్దా అనే కోనేటి దగ్గర ఉన్న వ్యక్తుల యొక్క పరిస్థితి ఏంటంటే అందరూ రోగాలతో ఉన్నారు, అందరూ బలహీనులుగానే ఉన్నారు, అందరూ వ్యాధిగ్రస్తులుగానే ఉన్నారు. బహుశా వారి కుటుంబాలకు ఒక భారంగా మారిపోయారు. అయితే ఈ వ్యక్తి 38 సంవత్సరాల నుండి ఇతని డైలీ రొటీన్ ఏంటని ఆలోచన చేస్తే హీ వాజ్ వాచింగ్ అదర్ పీపుల్ రిసీవ్ దేర్ మిరకల్స్. తన చుట్టూ ఉన్న వారు అద్భుతాలు పొందడం చూస్తున్నాడు, కానీ ఆయన మాత్రం ఏమీ జరగట్లేదండి. కొన్నిసార్లు మన పరిస్థితి కూడా అలాగే. ఎన్ని సాక్ష్యాలు కదండి. ఇప్పుడు చక్కగా బ్రదర్స్ వచ్చి దేవుడు వారి జీవితంలో చేసిన కార్యాల గురించి సాక్ష్యం ఇచ్చారు. మరి వారి ముందు సిస్టర్స్ కూడా సాక్ష్యాలు ఇచ్చి ఉంటారు. ఆదివారం సాక్ష్యాలు, శుక్రవారం సాక్ష్యాలు. ఈ సాక్ష్యాలన్నీ వింటూ ఉన్నప్పుడు అందరి జీవితంలో దేవుడు చేస్తున్నాడు, కానీ నా జీవితంలో ఇంకెప్పుడు జరుగుతుంది అద్భుతం. ఈ వ్యక్తి కూడా 38 సంవత్సరాల నుండి నిస్సహాయ స్థితిలో ఉండి అనేక మందికి అద్భుతాలు జరగడం కల్లారా చూస్తూ ఉన్నాడు, కానీ ఒకే పరిస్థితిలో ఒకే స్థితిలో స్టక్ అయిపోయి ఉన్నాడండి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చాలామంది ఉన్నారు, కానీ నేరుగా ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నారు. చూడండి ఏంటి ఆ ప్రశ్న అంటే 6వ వచనం మధ్య భాగం, స్వస్థపడ గోరుచున్నావా. అ స్ట్రైట్ క్వశ్చన్. ఒక మాటలో చెప్పాలంటే అతని జీవితాన్ని మార్చే ఒక ప్రశ్న యేసయ్య అడుగుతున్నారు. వెరీ క్లియర్ క్వశ్చన్. కొంతమంది కొన్ని ప్రశ్నలు వేస్తారు, వాటిని ఏమంటారంటే డొంక తిరుగుడు ప్రశ్నలు. తెలుసా అండి మీకు? స్ట్రైట్గా అడగరు, వాటిని ఏం చేస్తారంటే చుట్టూ తిప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ యేసయ్య సూటిగా మాట్లాడే దేవుడు, స్తోత్రం కలుగును గాక. ఆయన సూటిగా మాట్లాడతాడు, ఆయన నేరుగా మాట్లాడతాడు. మన సమస్యను గురించి హీ హ్యాస్ అ క్లారిటీ అబౌట్ వాట్ వీఆర్ గోయింగ్ త్రూ అండ్ హీ వాంట్స్ అస్ టు హ్యావ్ అ క్లారిటీ అబౌట్ వాట్ వీ వాంట్. మనం ఏ పరిస్థితి గుండా వెళ్తున్నామో ఆయనకు ఒక స్పష్టత ఉంది. అసలు నీ జీవితంలో నీకేం కావాలో నీకు ఒక స్పష్టత ఉందా లేదా అని ప్రభు చూస్తున్నాడండి. చాలాసార్లు మందిరానికి వచ్చి ఎందుకు వస్తున్నారో తెలీదు, ఏం చేస్తారో తెలీదు, మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలియదు, అలా ఉంటుంది కదండి. ఒక రకమైన అయోమయంలో చాలామంది బ్రతుకుతూ ఉంటారు. దే డు నాట్ హ్యావ్ అ క్లారిటీ. అసలు ఏం కావాలి ప్రభు నుంచి? ఏమో వస్తున్నామండి, అందరూ వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్తున్నా. ఆదివారం మందిరానికి వెళ్ళాలి అలవాటు కాబట్టి వెళ్తున్నా. కానీ మందిరానికి వచ్చిన తర్వాత ఇందాక నేను ఒక మాట అన్నాను, స్పష్టంగా ప్రభుతో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీ మనస్సు తెరిచి ఆ సంభాషణ చేయగలుగుతున్నావా? యేసయ్య తనతో ఒక మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్, ఒక అద్భుతమైన సంభాషణ, ఒక అద్భుతమైన ప్రశ్న యేసయ్య వేశారు. ఏమనంటే, నీవు స్వస్థపడ గోరుచున్నావా? యేసయ్య ఆ ప్రశ్న అడగడంలో ఆయన ఇంటెన్షన్ ఏంటంటే, బహుశా ఈ వ్యక్తి ఇంకా అలవాటు పడిపోయి ఉంటాడు. 38 సంవత్సరాలు అంటే ఏంటండి అలవాటు. ఇంకా హీ గాట్ కంఫర్టబుల్ ఇన్ దట్ అన్కంఫర్టబుల్ సర్కమ్స్టాన్సెస్. అర్థమైందా? ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి 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 ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు అతనికి ఏమైపోయి ఉంటాయంటే అలవాటు అయిపోయి ఉంటాయి. ఇంతే నా జీవితం, ఇక జీవితకాలం 38 సంవత్సరాలు ఎలా ఉన్నానో బహుశా ఇంకా ఈ జీవితకాలంలో నాకు అవకాశం వస్తుందో లేదో ఆ బెతెస్దా కోనేటిలోకి దూకడానికి, అద్భుతం పొందుకోవడానికని బహుశా అతని మనస్సులో అటువంటి ఆలోచనలు ఉండొచ్చు. కానీ యేసయ్య స్వస్థపడగోరుచున్నావా అని అడగగానే అతనిచ్చిన జవాబు చూడండి, 7వ వచనం. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. ఈ వ్యక్తి యేసయ్యకు ఒక చక్కని జవాబు చెప్తున్నాడండి. ఏంటా జవాబు అంటే, నాకంటే ముందు ఎవరో ఒకరు కోనేటిలోకి దిగుతున్నారు, నన్ను దింపడానికి ఎవ్వరూ లేరు. హీ వాజ్ వెయిటింగ్ ఆన్ పీపుల్ టు హెల్ప్ హిమ్. నాకు ఎవరో ఒకరు సహాయము చేయాలి, నాకు ఎవరు సహాయం చేయట్లేదు కాబట్టి నా జీవితంలో అద్భుతం జరగట్లా. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇతరుల మీద ఒక ఫిర్యాదు, ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి. అంత మాత్రమే కాదు, అతని జీవితంలో ఒక సాకు చెప్తా ఉన్నాడు. ఏమనంటే, ఎవరు వచ్చి నన్ను కోనేటిలో దించడం లేదు కాబట్టి నేను ఈ స్థితిలోనే ఉండిపోయాను. ఇంకో మాటలో చెప్పాలంటే ఇతని జీవితంలో వెయిటింగ్ 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 ఫర్ ఎవర్ వెయిటింగ్ అయిపోయింది. అంతే కదండి. 38 సంవత్సరాల నుండంటే వేచి ఉన్నాడు వేచి ఉన్నాడు వేచి ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు ఎదురు చూస్తున్నాడు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు యేసయ్య అడగగానే అతను చెప్పిన మాట ఏంటంటే, నన్ను దింపడానికి ఎవ్వరూ
రావడం లేదు. ఈ రోజుల్లో చాలామంది కూడా తమ పరిస్థితులు అలాగే ఉన్నాయి. నీ బ్రతికి ఎందుకమ్మా మారట్లేదు? నీ ఆత్మీయ స్థితి ఎందుకు ఇలాగే ఉంది? లేదంటే నువ్వు జీవితంలో ఎందుకు పైకి రావట్లా, ఎందుకు ఎప్పుడు అదే పరిస్థితిలో స్టక్ అయిపోయావంటే ఎవరో ఒకరి మీద చెప్తారు. పలానా వాళ్ళు నాకు సహాయం చేయలేదండి, పలానా వారు నాకు హస్తాన్ని అందించలేదండి, పలానా వాళ్ళండి, పలానా వీళ్ళండి నాకు కారణం, నేను ఈ స్థితిలో ఉండడానికి ఇంకెవరో. దాన్ని ఏమంటారంటే బ్లేమింగ్ అంటారు కదండి. వేరే వారి మీద మనం ఫిర్యాదు చేయడం మనకి చాలా ఇష్టం, మనకి చాలా ఈజీ కూడా కదా. నేనైతే కాదు కారణం, కానీ ఇంకెవరో కారణం. అది అయితే అమ్మో, లేదంటే నానో, లేదంటే తోబుట్టులో, లేకపోతే ఇంకెవరో స్నేహితులు, ఎవరో 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 కారణం నేను ఇలా ఉండడానికి అని చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషుల వైపు కన్నులు పెట్టుంటాం, మనుషుల మీద ఆశ పెట్టుకొని ఉంటాము. ఈ వ్యక్తి కూడా ఎవరో ఒకరు వస్తారు, సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నాడు, కానీ ఆ సహాయం అందడం లేదు. యేసయ్య కూడా అదే మాట చెప్పారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అతనికి ఇచ్చిన జవాబేంటి అని ఆలోచన చేస్తే చూడండి. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా, నో నాన్ సెన్స్. యేసయ్య దగ్గర నాన్ సెన్స్, న్యూ సెన్స్ లేదండి కదండి. కొంతమంది చూడండి, ఏదైనా ఒక సహాయం చేయాలంటే ఎంతసేపు ఆలస్యం చేస్తారు, ఎన్ని ప్రశ్నలు అడుగుతారు, ఎన్ని ఇబ్బందులు పెడతారు. యేసయ్య స్వస్థపడగోరుతున్నావా అని అడిగారు, అతని కారణం చెప్పాడు. చెప్పిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు అతనికి ఒక పరిష్కారాన్ని ఇచ్చారు. లేచి నీ పరుపెత్తుకొని నడువు. యేసయ్య ఒకే ఒక్క మాట. ముట్టారా యేసయ్య? ముట్టలా. చూడండి, ముట్టారా? 12 ఏళ్ళు రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ యేసయ్య యొక్క వస్త్రపు చెంగును ముట్టగానే ఆయన వస్త్రపు చెంగులో నుండి ఆమెలోకి ఏం వెళ్ళిందంటే ప్రభావము. మధ్య ఒక చిన్న లైన్ చదివాను, నాకు చాలా నచ్చింది. ఒకవేళ నీ జీవితంలో ఒక దారం పట్టుకొని వేలాడుతున్నట్లుగా నీ పరిస్థితి ఉన్నట్లయితే ఆ దారము యేసయ్య యొక్క వస్త్రపు చెంగు అయ్యేలా చూసుకో అని. స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందండి? కొన్నిసార్లు మన పరిస్థితి అలా ఉంటుంది, లిటరల్గా ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టు. ఒక దారం పట్టుకొని వేలాడుతున్నాం అన్నట్టు. ఇంకా దారం తెగిపోతే నాకు ఏమవుతుందో తెలియదండి, అంత భయంకరంగా ఉంది నా పరిస్థితి అన్నట్లు ఉన్నట్లయితే, ఒక దారమే పట్టుకొని వేలాడుతున్నట్లు నీ జీవితం ఉంటే, నువ్వు పట్టుకొని వేలాడుతున్న ఆ దారము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రపు చెంగు అయ్యేలాగా మనుషులను పట్టుకున్నావు అంటే ఎనీ టైమ్ యువర్ లైఫ్ క్యాన్ కొలాప్స్. ఎప్పుడైనా నీ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవచ్చు, నువ్వు మునిగిపోతావు అంతే. కానీ ప్రభువును పట్టుకో, ప్రభువును ఆధారంగా చేసుకో. యేసుక్రీస్తు ప్రభువారు లేచి నీ పరుపెత్తుకొని నడువు అని ఆ మాట యేసయ్య చెప్పినప్పుడు ముట్టలేదు. మందులే అని ఇచ్చారండి? మందులు ఇవ్వలేదు. ఆ తర్వాత నీళ్ళు ఏమన్నా పోసారా? నువ్వు దిగలేకపోతున్నావు కదా నాయన, ఒక బకెట్ తీసుకురండి, ఇతని మీద నీళ్లు పోద్దాం అన్నారా? అనలేదు. పోనీ దూతను ఆయన ఏమైనా ఆకాశం నుండి అప్పించారా? ఒక దూత వచ్చి కోనేటిలో నీళ్లు కదిలించినప్పుడు కదా ఫస్ట్ ఎవరు ఆ నీటిలో పడితే వారు స్వస్థత పొందేవారు. దే వాజ్ నో ఏంజల్, నో వాటర్. నీటితో పని లేదు, ఆ తర్వాత దూతతో పని లేదు, మందులతో పని లేదు, ఆయన ముట్టాల్సిన అవసరం కూడా లేదు. మాట ఒక్కటే చాలు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు నీవు నేను ఆరాధిస్తుంది. ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తి కలిగిన దేవుడు. ఒకే ఒక్క మాట, ఒకే ఒక్క మాట. మార్కు సువార్త 16వ అధ్యాయం 17-18 వచనాల్లో యేసుక్రీస్తు సంవత్సరాల నుండి అంటే వేచి ఉన్నాడు, వేచి ఉన్నాడు, వేచి ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు యేసయ్య అడగగానే అతను చెప్పిన మాట ఏంటంటే, నన్ను దింపడానికి ఎవ్వరూ రావడం లేదు. ఈ రోజుల్లో చాలామంది కూడా తమ పరిస్థితులు అలాగే ఉన్నాయి. నీ బ్రతికి ఎందుకమ్మా మారట్లేదు? నీ ఆత్మీయ స్థితి ఎందుకు ఇలాగే ఉంది? లేదంటే నువ్వు జీవితంలో ఎందుకు పైకి రావట్లా, ఎందుకు ఎప్పుడు అదే పరిస్థితిలో స్టక్ అయిపోయావంటే ఎవరో ఒకరి మీద చెప్తారు. పలానా వాళ్ళు నాకు సహాయం చేయలేదండి, పలానా వారు నాకు హస్తాన్ని అందించలేదండి, పలానా వాళ్ళండి, పలానా వీళ్ళండి నాకు కారణం, నేను ఈ స్థితిలో ఉండడానికి ఇంకెవరో. దాన్ని ఏమంటారంటే బ్లేమింగ్ అంటారు కదండి. వేరే వారి మీద మనం ఫిర్యాదు చేయడం మనకి చాలా ఇష్టం, మనకి చాలా ఈజీ కూడా కదా. నేనైతే కాదు కారణం, కానీ ఇంకెవరో కారణం. అది అయితే అమ్మో, లేదంటే నానో, లేదంటే తోబుట్టులో, లేకపోతే ఇంకెవరో స్నేహితులు, ఎవరో 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 కారణం నేను ఇలా ఉండడానికి అని చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే మనుషుల వైపు కన్నులు పెట్టుంటాం,
మనుషుల మీద ఆశ పెట్టుకొని ఉంటాము. ఈ వ్యక్తి కూడా ఎవరో ఒకరు వస్తారు, సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నాడు, కానీ ఆ సహాయం అందడం లేదు. యేసయ్య కూడా అదే మాట చెప్పారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అతనికి ఇచ్చిన జవాబేంటి అని ఆలోచన చేస్తే చూడండి, యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా, నో నాన్ సెన్స్. యేసయ్య దగ్గర నాన్ సెన్స్ న్యూ సెన్స్ లేదండి కదండి. కొంతమంది చూడండి, ఏదైనా ఒక సహాయం చేయాలంటే ఎంతసేపు ఆలస్యం చేస్తారో, ఎన్ని ప్రశ్నలు అడుగుతారో, ఎన్ని ఇబ్బందులు పెడతారో. యేసయ్య స్వస్థపడగోరుతున్నావా అని అడిగారు, అతని కారణం చెప్పాడు. చెప్పిన వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు అతనికి ఒక పరిష్కారాన్ని ఇచ్చారు. లేచి నీ పరుపెత్తుకొని నడువు. యేసయ్య ఒకే ఒక్క మాట. ముట్టారా యేసయ్య? ముట్టలా. చూడండి, ముట్టారా? 12 ఏళ్ళు రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ యేసయ్య యొక్క వస్త్రపు చెంగును ముట్టగానే ఆయన వస్త్రపు చెంగులో నుండి ఆమెలోకి ఏం వెళ్ళిందంటే ప్రభావము. మధ్య ఒక చిన్న లైన్ చదివాను, నాకు చాలా నచ్చింది. ఒకవేళ నీ జీవితంలో ఒక దారం పట్టుకొని వేలాడుతున్నట్లుగా నీ పరిస్థితి ఉన్నట్లయితే ఆ దారము యేసయ్య యొక్క వస్త్రపు చెంగు అయ్యేలా చూసుకో అని. స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందండి? కొన్నిసార్లు మన పరిస్థితి అలా ఉంటుంది, లిటరల్గా ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టు. ఒక దారం పట్టుకొని వేలాడుతున్నాం అన్నట్టు. ఇంకా దారం తెగిపోతే నాకు ఏమవుతుందో తెలియదండి, అంత భయంకరంగా ఉంది నా పరిస్థితి అన్నట్లు ఉన్నట్లయితే, ఒక దారమే పట్టుకొని వేలాడుతున్నట్లు నీ జీవితం ఉంటే, నువ్వు పట్టుకొని వేలాడుతున్న ఆ దారము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వస్త్రపు చెంగు అయ్యేలాగా మనుషులను పట్టుకున్నావు అంటే ఎనీ టైమ్ యువర్ లైఫ్ క్యాన్ కొలాప్స్. ఎప్పుడైనా నీ జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవచ్చు, నువ్వు మునిగిపోతావు అంతే. కానీ ప్రభువును పట్టుకో, ప్రభువును ఆధారంగా చేసుకో. యేసుక్రీస్తు ప్రభువారు లేచి నీ పరుపెత్తుకొని నడువు అని ఆ మాట యేసయ్య చెప్పినప్పుడు ముట్టలేదు. మందులు ఏమని ఇచ్చారండి? మందులు ఇవ్వలేదు. ఆ తర్వాత నీళ్ళు ఏమన్నా పోసారా? నువ్వు దిగలేకపోతున్నావు కదా నాయన, ఒక బకెట్ తీసుకురండి, ఇతని మీద నీళ్లు పోద్దాం అన్నారా? అనలేదు. పోనీ దూతను ఆయన ఏమైనా ఆకాశం నుండి అప్పించారా? ఒక దూత వచ్చి కోనేటిలో నీళ్లు కదిలించినప్పుడు కదా ఫస్ట్ ఎవరు ఆ నీటిలో పడితే వారు స్వస్థత పొందేవారు. దే వాజ్ నో ఏంజల్, నో వాటర్. నీటితో పని లేదు, ఆ తర్వాత దూతతో పని లేదు, మందులతో పని లేదు, ఆయన ముట్టాల్సిన అవసరం కూడా లేదు. మాట ఒక్కటే చాలు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు నీవు నేను ఆరాధిస్తుంది. ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తి కలిగిన దేవుడు. ఒకే ఒక్క మాట. మార్కు సువార్త 16వ అధ్యాయం 17, 18 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఒక వాగ్దానం చేశారు. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పిన. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి ద్వారా సూచక క్రియలు జరుగుతాయి. యేసయ్య మాట్లాడిన మాట, యేసయ్య ఇచ్చిన వాగ్దానము, మరణకరమైనది త్రాగిన హాని కలుగదు, రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థత. అపోస్తల కార్యగ్రంథంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన ఆయన సేవకులుగా అపోస్తలులుగా ఉన్న వారి ద్వారా దేవుడు జరిగించిన అద్భుతమైన కార్యాలకు వచ్చిన వివరణ అంతా చదువుతూ ఉన్నప్పుడు హౌ గ్రేట్ ఈజ్ అవర్ గాడ్ అని, దేవుడు ఎంత గొప్ప దేవుడు. నేను నాయకుడిని కదా, నేను దేవుణ్ణి కదా, నా శక్తి వీళ్ళకి ఇవ్వకూడదు అని దేవుడు ఎప్పుడు అనుకోలేదండి. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని, ఆయనను హృదయంలోకి స్వీకరించిన వారిని ఆయన తన పరిశుద్ధాత్మ శక్తితో నింపే దేవుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది భక్తి చేస్తున్నారు కానీ శక్తి లేని భక్తి. ఏంటి చెప్పండి? శక్తి లేని భక్తి, నో పవర్. శక్తి ఎప్పుడు వస్తుంది? గారడీలు చేస్తే కాదు శక్తి వచ్చేది. పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో సాగేవారు ఖచ్చితంగా శక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తారు. స్తోత్రం కలుగునుగాక. వెన్ యూ లివ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్ ఇట్ విల్ బీ ఎవిడెంట్. పవర్ ఉంటే పవర్ కనబడుతుంది, అవునా కాదా? పవర్ యొక్క కార్యాలు కనబడతాయి, అవునా కదా? కరెంట్లో పవర్ లేదండి అని వెళ్ళి ప్లగ్లో చేయబెట్టారనుకోండి, ఏమవుతుంది? ఆ పవర్ చూపిస్తుంది మనకు కదా. చాలాసార్లు విశ్వాసులు అనుకుంటూ ఉంటాము. విశ్వాసులుగా లోకానికి తెలుసు పవర్ లేదు. వై?
because we do not depend on God completely, because we do not trust in Him completely, because we do not entrust our life to Him completely. సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోకుండా, ఆయన మీద ఆధారపడకుండా, ఆయన వాక్యానుసారంగా జీవించకుండా, పరిశుద్ధమైన జీవితాన్ని జీవించకుండా, ఆయన స్వరాన్ని వింటూ నడిచే అనుభవాలు లేకుండా కేవలం శక్తి కలిగిన క్రైస్తవులు అనుకుంటే శక్తి రాదండి. పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపించబడుతున్నప్పుడు మన జీవితంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన వాగ్దానం మార్కు సువార్త 16వ అధ్యాయము 17వ వచనంలో వ్రాయబడిన వాగ్దానం. నేను అనుకుంటాను, బెతెస్దా కోనేటి దగ్గర ఈ వ్యక్తి చాలా కాలం నుండి ఎదురు చూస్తూ ఉంటే, బెతెస్దా కోనేరు కన్నా గొప్ప యేసయ్య నడుచుకుంటూ వచ్చేసారు ఆయన దగ్గరికి. స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు ఒక దగ్గర ఉండిపోయి ఒక పరిస్థితి మీదని కన్నులు పెట్టి, ఇక్కడి నుంచే సహాయం వస్తుందేమో, ఇక్కడి నుంచే, ఇతని కన్నులన్నీ దేని మీద అండి? హిజ్ ఐస్ వర్ ఫిక్స్డ్ ఆన్ ద పూల్ ఆఫ్ బెతెస్దా కదా. బెతెస్దా కోనేటి మీదే కన్నులు. పాపం నిద్రపోయినా కళ్ళలు గంట ఉండుంటాడేమో, దూత వస్తుందేమో, నెక్స్ట్ టైం అయినా నేను పడతానేమో, నెక్స్ట్ టైం అయినా నేను బాగుపడతానేమో అని బహుశా కళ్ళలు కంటూ, బహుశా సరిగ్గా నిద్ర కూడా పోకుండా అలా ఎదురు చూస్తూ ఉంటే, యేసయ్య అతని దగ్గరికి నడుచుకుంటా వచ్చిన తర్వాత ఇప్పుడు అతనికి అర్థమైంది ఏమనంటే, సొల్యూషను బెతెస్దా కోనేటిలో కాదు, బెతెస్దా కోనేటి కన్నా సర్వశక్తిమంతుడైన యేసయ్యలో. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఉదయకాల సమయంలో మన కన్నులు ఎక్కడ ఉండాలండి? కొంతమంది కన్నులు ఎప్పుడు సోషల్ మీడియా కదా, కొంతమంది కన్నులు ఎప్పుడూ అడ్వర్టైజ్మెంట్లు. ఈ క్రీమ్ వాడితే మీరు చాలా తెల్లగా అవుతారని కానీ నెక్స్ట్ మినిటే ఇంట్లో ఉంటుంది కదా. ఎక్కడన్నా తిరిగేసి తీసుకొచ్చేరు ఆ క్రీము, లేదంటే ఆన్లైన్లోనే ఆర్డర్ చేసే. మొత్తానికి నా ముఖ చర్మం అయితే కదండి. చాలాసార్లు కన్నులు వాటి మీద, వీటి మీద, మనుషుల మీద, పరిస్థితుల మీద మన కన్నులు ఆయన మీద ఉంచగలిగితే, ఆయన మీద నిలపగలిగితే, ఆయన కొరకు ఎదురు చూడగలిగితే. ఈ వ్యక్తి ఎదురు చూడలేదు కానీ ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, కనికరము కొరకు, కృప కొరకు ఎదురు చూసిన ఈ వ్యక్తిని యేసయ్య దర్శించాడు. దర్శించిన తర్వాత దేవుడు అతని జీవితంలో అద్భుతం చేసిన తర్వాత ఏం జరిగిందో చూడండి. 9వ వచనం, యోహాను సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచాను. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వెంటనే స్వస్థత నొందాడు, వెంటనే పరుపెత్తుకొని. ఏమన్నా గ్యాప్ ఉందండి? వెయిటింగ్ అయితే చాలా సంవత్సరాలు చేశాడు కానీ యేసయ్య అతన్ని దర్శించగానే వెంటనే ఆ పరిస్థితి నుండి విడుదల పొందాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు వెయిటింగ్, చాలా వెయిట్ చేశానండి. ఆ బెతెస్దా కోనేటి దగ్గర ఆ వ్యక్తిలాగా నేను కూడా నా అద్భుతం కొరకు ఎదురు చూస్తూ వచ్చా. క్యాలెండర్లో సంవత్సరాలు దొర్లిపోతా, నెక్స్ట్ బర్త్డే కన్నా అద్భుతం జరుగుతుందంటే జరగట్లా. పోనీ నెక్స్ట్ ఇయర్ కన్నా అనుకుంటే జరగట్లేదు. మనుషులు నన్ను అడుగుతున్న ప్రశ్నలకి ఎప్పుడో ఒకటే ఆన్సర్ కదా. మెడికల్ సెంటర్ కూడా ప్రారంభించిన తర్వాత మనం ఓపెనింగ్ చేశాము, కానీ సర్వీసెస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రారంభించడానికి కొంచెం పర్మిషన్స్ ఇవన్నీ ఆలస్యమయ్యాయి. ఆ 2 సంవత్సరాలు నా మట్టుకు నేనైతే మనసులో చాలా వేదన పడేదాన్ని. ఎందుకు తెలుసా? నన్ను కలిసిన వారు అడిగేవారు, అక్క స్టార్ట్ అయ్యాయా, అమ్మ ప్రారంభించబడ్డాయా? ఇంకా లేదండి, ప్రార్థన చేయండి. మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. పర్మిషన్స్ వచ్చాక అప్పుడు నాకు అనిపించేది, ఇంకా లేదని ఎంతకాలం చెప్పాలి ప్రభువా, ఇంకా లేదని ఇంకెంతకాలం చెప్పాలి? ఎప్పుడు నువ్వు ద్వారాలు తెరుస్తావు, ఎప్పుడు అక్కడ సేవలు ప్రారంభించబడతాయి? నా మటుకు నేను అనుకున్నా, బహుశా నీ జీవితంలో అనుకుంటున్నావేమో, వచ్చిందా జాబు? బంధువులు కనబడగానే ఏమడుగుతారండి? వచ్చిందా? అయిందా? ప్రమోషన్ వచ్చిందా? వివాహం అయిందా? పిల్లలు కలిగారా? ఇల్లు కొనుక్కుంటానన్నారు కదా, కొనుక్కున్నారా? ఆరోగ్య సమస్య తీరిందా? కొన్నిసార్లు వ్యక్తులు మనల్ని అడిగే ప్రశ్నలకి మనకి రొటీన్ జవాబులు ఇచ్చి నువ్వు అలసిపోయావేమో. ప్రాబబ్లీ యూ హ్యావ్ బికమ్ టయర్డ్ అండ్ వేరీ ఆఫ్ ఆన్సరింగ్. ఇంకా ఎవరికి కనబడకుండా ఉంటే బెటర్ ఏమో, ఇటు వస్తే అటు వెళ్ళిపోవడం బెటర్. ఎందుకంటే వాళ్ళు వచ్చారంటే అదే ప్రశ్న అడుగుతారు, నా దగ్గర ఏమి సమాధానం, కొత్త సమాధానం లేనప్పుడు సమాధానం చెప్పాలని కూడా అనిపించదు కదండి. ఏం చెప్తామండి ఆ జవాబు? ఆ వ్యక్తి కూడా ఆయన జీవితంలో వెయిటింగ్.
ఇంకా నా జీవితం ఎప్పటికీ ఈ బెతెస్దా కోనే నిరీక్షణ అయితే అతని జీవితంలో ఉంది, కానీ నిరాశ మాత్రం ఖచ్చితంగా అతన్ని ఆవరించి ఉండుంటుంది. ఎందుకంటే ఇంకెప్పటికీ నా జీవితంలో ఒక బ్రేక్ త్రూ. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాట, ఆయన మాటలో ఉన్న శక్తి, ఆయన మాటలో ఉన్న శక్తి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం కూడా ఒక్కసారి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వారిని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా. ఒక్కసారి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. శతాధిపతి ఆయన దాసుడు పక్షవాయువు గురించి వస్తే, యేసయ్య చాలా బిజీగా ఉన్నానయ్యా, నీకు కావాలంటే చెప్పు, ఇప్పుడే చేసేస్తా. మీ దాసుడంటే అతను పెద్ద విఐపి ఏం కాదు కదా, దాసులంటే అంత పెద్ద ఇదేం కాదు. శతాధిపతి అంటే ఆయన ఒక పొజిషన్లో ఉన్నాడు. హీ వాస్ ఇన్ అ పొజిషన్ ఆఫ్ అథారిటీ. నీకైతే అద్భుతం చేస్తానయ్యా, మీ దాసునికైతే కొంచెం వెయిటింగ్ లిస్ట్లో పెడతాను, ఎందుకంటే ఇప్పుడు నా చుట్టూ చాలామంది ఉన్నారు కదా, రోగగ్రస్తులు, బలహీనంగా ఉన్నవాళ్ళు, వీళ్ళందరిని చూసిన తర్వాత అని. జీసస్ డిడ్ నాట్ రిప్లై ఇన్ అనదర్ వే. నేను ఒక హాస్పిటల్లోకి వెళ్తే ఇక్కడ విఐపీలు ఎవరు లేరు అని ఒక బోర్డు పెట్టారు, నాకు నచ్చింది అది. ఏంటండి, ఇక్కడ విఐపీలు ఎవరు లేరు, అందరు పేషెంట్లు ఒకటే. కార్డు తీసుకున్న తర్వాత మీ నంబర్ వచ్చే వరకు యేసయ్య దగ్గర ఎవరైనా ఉన్నారా విఐపీలు? లీస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇస్ ఆల్సో సీన్ బై గాడ్. విలువలేని వ్యక్తి కూడా దేవుని కనుదృష్టి ఆయన మీద పడుతుంది. స్తోత్రం కలుగును గాక. ఎవ్వరికి అక్కర్లేని వాళ్ళకు కూడా వారు యేసయ్యకి కావాలండి. మోషన్ అనుకుంటున్నావేమో, నేను పొజిషన్లో ఉన్నప్పుడు, ఉద్యోగంలో ఉన్నప్పుడు అందరు నా చుట్టూ ఉండేవారండి. నా సహాయం కొరకు మనుషులు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నా చుట్టూ తిరిగేవారు, ఓ స్వీట్ చుట్టూ ఈగలు తిరిగినట్టు. ఇప్పుడు ఉద్యోగము లేదు, లేదంటే ఇప్పుడు ఆర్థికంగా చితికిపోయాం, ఇప్పుడు ఎవ్వరికి మేము కనపడట్లా, ఇప్పుడు ఎవరికి మేము అక్కర్లేదు, ఎవరు పలకరించడానికి కూడా ఇష్టపడట్లేదు. నువ్వు అనుకుంటున్నావా? యేసయ్య దృష్టి ఉంది నీ మీద. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గాడ్స్ ఐస్ ఆర్ ఆన్ యూ. నీ మీద ఉన్నాయి ఆయన కన్నులు. శతాధిపతి నా దాసుడు పక్షవాయువుతో ఉన్నాడు, ఆయన బాగు చేయండి అని అడగగానే యేసయ్య మనసు అక్కడ కనబడుతుందండి. వెంటనే వచ్చిందంటే ఏంటంటే హృదయంలో ఉందని. హీ డిడ్ నాట్ టేక్ టైం. వెంటనే యేసయ్య ఇచ్చిన జవాబు, నేను వచ్చి వానిని స్వస్థపరిచెదను, నేను వస్తాను అనగానే ఈ శతాధిపతి ఏం చెప్పాడు చూడండి, 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత దీనత్వం అండి. శతాధిపతి అంటే అనేక మంది సైన్యము ఆయన క్రింద ఉంటే, ఒక పొజిషన్ ఆఫ్ పవర్లో, అథారిటీలో ఉంటే, యేసయ్య వస్తే మాలాంటి వాళ్ళు ఇంటికి రావాలండి అని ఆయన అనుకోలా. ఏమంటున్నాడండి, నీవు రావడానికి నేను పాత్రుడను. దేవుని కన్నులు ఎవరి మీద ఉంటాయంటే దీనుల మీద ఉంటాయండి. ఆయన కనుదృష్టి ఎవరి మీద ఉంటుంది? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఈ శతాధిపతి అంటున్నాడు, ఐ డిజర్వ్ యువర్ విజిట్ అన్నాడా. నువ్వు రావాలయ్యా మా ఇంటికి, ఎందుకంటే నాకు అర్హత ఉంది. మా ఇంట్లో మిమ్మల్ని కూర్చోబెట్టడానికి మంచి సోఫా సెట్ ఉంది, మీకు మంచిగా వండి పెట్టడానికి, డ్రింక్స్ ఇవ్వడానికి చాలామంది పనివారు ఉన్నారు, సేవకులు ఉన్నారు అనుకోట్లా. శతాధిపతి అంటున్నాడు, నీవు రావడానికి నేను పాత్రుడను. దావీదు భక్తుని జీవితంలో కూడా దేవుడు దావీదును హెచ్చించిన తర్వాత, నీవింతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడనయ్యా. మన జీవితంలో కూడా నిజంగా ఆశీర్వాదాలు పెరిగే కొద్దీ ఫీలింగ్ ఎక్కువ అవ్వాలండి. ఏ ఫీలింగ్? నేను పాత్రుడను, ఐ డోంట్ డిజర్వ్, నాకు అర్హత లేదు ప్రభువా, ఇంత ఆశీర్వాదం పొందడానికి నాకు అర్హత ఎప్పుడైనా అనిపించిందండి? కేవలం పాటల్లో పాడడం కాదు, నిజంగా లోపల నుండి ఇజ్ ఇట్ యువర్ రియల్ ఫీలింగ్? నీ హృదయాంతరంగంలో ఆ అనుభూతి, ఆలోచన, భావం వచ్చిందా? నేను పాత్రుడను కాను. ఇప్పుడు ఈ వ్యక్తి అంటున్నాడు, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు. నీ మాటలో ఎంత శక్తి ఉందో నాకు, మాట చెప్పయ్యా చాలు, మాట
మాట చెప్పి ఇంకెవరినో పంపించడం కూడా కాదు, ఇక్కడ మాట చెప్పు అక్కడ అద్భుతం జరుగుతుంది. నాకు తెలుసు. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. శతాధిపతిలో ఒక విశ్వాసపు గని ఉందండి. ఏముంది? విశ్వాసపు గని. గని అంటే ఏంటి? తవ్వుతూ ఉంటే కొన్నిసార్లు మన విశ్వాసం ఎలా ఉంటుందంటే పొడి పొడిగా పై పైన ఇంతే. అది చిన్న సమస్య రాగానే, చిన్న గాలి వీచగానే ఆవిరైపోద్ది, కొట్టుకుపోద్ది. కానీ ఇతనిలో ఉన్న విశ్వాసం ఎంత స్థిరమైన, ఎంత బలమైన విశ్వాసము అని ఆలోచన చేస్తే హీ వాజ్ లైక్ అ ట్రెజర్ హౌస్. విశ్వాసపు గనిలాగా, ఒక విశ్వాసపు నిధిలాగా ఈ వ్యక్తి ఉన్నాడు. ఇతను పలికిన మాటలు యేసయ్యనే ఆశ్చర్యపరిచాయి. ఇప్పుడు నీవు మాట మాత్రము సెలవి అనగానే యేసయ్య ఏం చెప్పారు చూడండి, 10వ వచనం. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనను నేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇశ్రాయేలులో ఎవరికైనా ఎంత విశ్వాసము ఉన్నట్టు? చాలాసార్లు మనం అనుకుంటా చాలా విశ్వాసం ఉందేమో, నాకు చాలా ఆత్మీయత ఉందేమో అనుకుంటాం. కానీ ఒక పరీక్ష సమయం వచ్చినప్పుడు బయటపడుతుంది కదండి. పరీక్షలు వచ్చే వరకు పిల్లలందరూ ఏమనుకుంటారు? బాగా చదివేస్తున్నాం అనుకుంటారు. పిల్లల తల్లిదండ్రులు కూడా ఏమనుకుంటారు? రోజు వెళ్ళిపోతున్నాడు మా అబ్బాయి బ్యాగ్ వేసుకొని, బాగా చదివేస్తున్నాడు అని అనుకుంటారు కదండి. ఎంత చదివారు, ఎంత గ్రహించారు అన్నది ఎప్పుడు బయటకు వస్తుందంటే ఒక పరీక్ష వచ్చినప్పుడే, ఒక పరిస్థితి వచ్చినప్పుడే. నీ జీవితంలో కూడా విశ్వాస పరీక్షలు తట్టుకుంటున్నావా? విశ్వాస పరీక్షలు ఎదుర్కొంటున్నావా? విశ్వాస పరీక్షలో నిలబడుతున్నావా? పరీక్ష రాగానే పారిపోతున్నావా? కొంతమంది పరీక్ష రాగానే సెలవు పెట్టేద్దామని చూస్తారు స్కూల్కి కదండి. చిన్నప్పుడు పరీక్షలు ఉంటే, ఎస్పెషలీ మ్యాథ్ ఎగ్జామ్ ఉంటే, ఈ రాత్రి నీ చిత్తం అయితే రాకడొచ్చేయాలయ్యా అని ప్రార్థన చేసేదాన్ని. ఎందుకంటే నాకు మ్యాథ్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు చిన్నప్పుడు కదండి. కొన్నిసార్లు పరీక్ష అనగానే ఏమవుతుందంటే భయం. పరీక్ష అనగానే వద్దులే, ఇంక ఈ పరీక్ష నేను ఎదుర్కోవద్దు. పరీక్షలు నాకు మాత్రం కాదు, ఎవరికి వచ్చినా, నా పక్కన సిస్టర్కి, అటుపక్క సిస్టర్కి, ఇటుపక్క సిస్టర్కి, ముందున్న బ్లెస్సీ గారికి, వెనకున్న సిస్టర్కి రావాలి. కానీ నాకు మాత్రం పరీక్షలు ఓన్లీ ఆశీర్వాదాలు అంతే కదండి. చాలాసార్లు మన ఆలోచన విధానం అలా ఉంటుంది. ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఎంత సిద్ధపాటు, ఎంత సంసిద్ధత ఉంటుందో, ఆశ ఉంటుందో, విశ్వాస పరీక్షలు ఎదుర్కోవడానికి సంసిద్ధత ఉండదు. విశ్వాస పోరాటాలు ఎదుర్కొనే ఆత్మీయమైన పటిష్టమైన అనుభవాలు చాలాసార్లు ఉండవు. ప్రార్థన జీవితము చాలాసార్లు ఉండదు. మెళకువగలిగి ముందుకు సాగే అనుభవాలు చాలాసార్లు ఉండవు. ఈ శతాధిపతి హీ వాజ్ సో బిజీ ఇన్ హిస్ డ్యూటీస్. శతాధిపతి అంటే ఖాళీగా ఇంట్లో ఉండే వ్యక్తి కాదండి. అంత విశ్వాసం వచ్చిందంటే ఎంతగా దేవుని మీద ఆధారపడుతూ, అది ఎంత కాలం నుంచి దేవుని మీద విశ్వాసంలో అతను ఎదుగుతూ వచ్చాడు ఒకసారి ఆలోచన చేయండి. మనలో కూడా విశ్వాసం అనేది ఎదగాలంటే అది ఓవర్ నైట్లో రాదండి. ఇట్ గ్రోస్ కదా. ఒక చిన్న మొక్క మహావృక్షంగా ఎలా మారుతుందో, అనుదినము ప్రార్థన జీవితము, దేవుని వాక్య ధ్యానము, దేవుని కొరకు సాక్షిగా బ్రతుకుట, నీ జీవితంలో, నీ జీవిత యాత్రలో వచ్చే ప్రతి అనుభవంలో కూడా నువ్వు ప్రభువుని గణపరుస్తూ ముందుకు సాగినప్పుడు యూ కీప్ గ్రోయింగ్. ఎదుగుతూ ఉంటావు, ఆత్మీయంగా బలపడతా ఉంటావు, ఉన్నత మెట్లు ఎక్కుతూ ఉంటావు, ఉన్నతమైన శిఖరాలు అధిరోహిస్తూ ఉంటావు. ఈ వ్యక్తి శారీరకంగానే కాదు ఒక ఉన్నతమైన స్థితిలో ఉంది, ఆత్మీయంగా కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు మన ప్రార్థన ఆర్థికంగా ఎక్కడికో తీసుకెళ్ళిపో ప్రభు. ఎక్కడికి? ఎలాన్ మస్క్ దగ్గరికి. ఎక్కడికండి కదా. ఒక ఎక్కడికో ఫైనాన్షియల్గా మంచిగా గ్రో అయిపోవాలి. అది తప్ప అని నేను అనట్లేదు, కానీ స్పిరిచువల్గా గ్రో అవ్వాలనే డిజైర్ ఉందా నీకు? అది ముందు ఉండాలి, మిగతావి ఏమైనా ఉంటే తర్వాత. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి నీలో ఆశలు ఉండొచ్చేమో, వాటి కొరకు ఎదురు చూస్తూ ఉండొచ్చు, ప్రయాసపడుతూ ఉండొచ్చు, ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. వాటన్నిటికన్నా ఈజ్ యువర్ గ్రేటెస్ట్ డిజైర్ ఫర్ యువర్ స్పిరిచువల్ గ్రోత్ అండ్ వెల్బీయింగ్. ఆత్మీయంగా నేను ఆరోగ్యంగా ఉండాలి, ఆత్మీయంగా నేను ప్రభులో ఎదగాలి, ఆత్మీయంగా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి, నా బిడ్డలు ఆత్మీయంగా పటిష్టమైన స్థానంలో, అది మన మొట్టమొదటి ఆశ ఉండాలి, మొట్టమొదటి ప్రార్థన ఉండాలి. అది ముందుంటే మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ శతాధిపతి
శారీరకంగా, సామాజికంగా ఉన్నత స్థితిలో ఉన్నాడు, ఆత్మీయంగా కూడా చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు యేసయ్య చెప్పిన మాట చూడండి, 13వ వచనం, అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును గాకని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యువర్ డిజైర్ ఇస్ ఫుల్ఫిల్డ్, యువర్ విష్ ఇస్ గ్రాంటెడ్. నీ మొర, నీ మనవి అంగీకరించికి వెళ్ళు. నువ్వేది అడిగావో, నువ్వేది నమ్మావో అది నువ్వు పొందుకుంటున్నావు. ఆమేన్. చాలాసార్లు అడుగుతూ ఉంటాం కానీ మనసులో ఒక డౌట్ కదండి, తన్నుకొస్తూ ఉంటుంది డౌట్. ఎప్పుడైనా వచ్చిందండి? ప్రార్థన చేస్తుంటే ఎంత బలంగా ప్రార్థన వస్తుందో అంత బలంగా డౌట్ వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా వచ్చిందా? లెట్స్ బీ ఆనెస్ట్. వస్తుంది కొన్నిసార్లు. వస్తుందా? రాదు. రాదేమోలే కానీ, జరగదేమోలే కానీ ఊరికే ప్రార్థన అయితే చేద్దాం కదండి. అలా కాదు, పరిపూర్ణమైన విశ్వాసముతో మీరు నమ్మిన వాటినెల్లను పొంది ఉన్నారని, అడిగిన వాటినెల్లను పొంది ఉన్నారని నమ్ముడి. వాట్ ఎవర్ యు ఆస్క్, బిలీవ్ దట్ యు హ్యావ్ రిసీవ్డ్. నమ్మితే ఖచ్చితంగా నీవు దేవుని దగ్గర నుండి పొందుకుంటావు. నీ కొరకు నువ్వు అడిగిన, ఇతరుల కొరకు, కొన్నిసార్లు మన కొరకు మనం నమ్మి అడుగుతాం, ఇతరుల కొరకు అంతగా నమ్మం కదా. వాళ్ళకి నీ చిత్తమైతే ఇవ్వయ్యా, నాకు మాత్రం ఖచ్చితంగా ఇచ్చేయ్యా కదండి. నాకు, నా కుటుంబానికి మాత్రం ఖచ్చితంగా ఇచ్చేయాలి నువ్వు, ఇంకంతే, వేరే ఆప్షన్ లేదు. ఎవరైనా సిస్టర్ కొంచెం ప్రార్థన చేయనా? తప్పకుండా చేస్తానండి. ఎలా చేస్తాం? పట్టుదలగా చేయి. మన కొరకు మనం చేసుకున్నంత పట్టుదలగా కొన్నిసార్లు ఇతరుల కొరకు చేయమేమో. బట్ లుక్ ఎట్ ద సెంచురియన్, శతాధిపతిని ఒక్కసారి చూస్తే ఎన్నో పనులు, ఎన్నో బాధ్యతలు. అతని యొక్క దాసుడు బలహీనంగా ఉంటే అనుకున్నాడు, ఐ షుడ్ డూ సంథింగ్ ఫర్ హిమ్. దేవునితో మనం ఎంత దగ్గరగా బ్రతుకుతున్నాం అనేది ఎందులో ప్రతిబింబిస్తుందంటే, ప్రజల పట్ల మనం ఎంత ప్రేమ కలిగినామో దానిలో ప్రతిబింబిస్తుందంట. స్తోత్రం కలుగునుగాక. దేవునితో నువ్వు దగ్గరగా జీవిస్తే ఖచ్చితంగా ప్రజలను దేవుని ప్రేమతో, దేవుని మనసుతో ప్రేమిస్తావు. ఈ శతాధిపతి చాలా దగ్గరగా ఉన్నాడండి దేవునికి. హీ వాజ్ స్పిరిచువల్లీ కనెక్టెడ్ టు గాడ్. అందుకే అతని దాసుని విషయంలో అతని మనసులో అంత భారము, సమయం తీసుకున్నాడు. యేసయ్య దగ్గరికి వచ్చాడు, విశ్వాసంతో వచ్చాడు, అడిగాడు, స్వస్థత, మేలు పొందుకున్నాడు. అతనికి జీవితకాలం అంతా మేలే కదండి. అతను ఇంకా ఆ స్థితిలో ఉంటే ఇంకా లైఫ్ లాంగ్ అతని ఇతరుల మీద ఆధారపడవలసిన పరిస్థితి. కానీ ఈ శతాధిపతి యొక్క ప్రభు ప్రేమ ఏం చెప్పండి? ఓన్లీ లవ్ కెన్ చేంజ్ ద వరల్డ్. ఏం మార్చగలదు ప్రపంచాన్ని? కఠినత్వం మార్చలేదు, క్రూరత్వం మార్చలేదు, జైళ్ళు మార్చలేవు, పోలీస్ వ్యవస్థ, కొన్నిసార్లు న్యాయ వ్యవస్థ కూడా మార్చలేరు. ఏం మార్చగలదు? ప్రభు ప్రేమను అర్థం చేసుకుంటే, ప్రభు ప్రేమ మన హృదయంలో నింపబడితే ఆ ప్రేమ ప్రపంచాన్ని మారుస్తుంది. ఎన్ని భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయండి సమాజంలో. చూస్తూనే ఉండుంటారు మీరు వార్తాపత్రికలు, కొన్ని చూస్తుంటే భయం కలుగుతూ ఉంది. ఈ రోజుల్లో మరి మగపిల్లలు వివాహ వయసుకు వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకు? ఇంతకుముందు ఆపోజిట్ ఉండేది కదండి. ఇంతకుముందు ఆడపిల్లలు భయపడేవారు, అమ్మో ఎలాంటి అబ్బాయి దొరుకుతాడో, సేఫ్ హ్యాండ్స్లోకి వెళ్తామో లేదో, సురక్షితంగా ఉంటామో లేదో అని. ఇప్పుడంతా ఆపోజిట్ అయిపోయింది కదండి. జరుగుతున్న కొన్ని పరిస్థితులను బట్టి కొంతమంది వీడియోలు చేస్తున్నారు. అన్ని కోట్లు ఉన్న అతన్ని అలా తోసేస్తే మనకి ఏ కోట్లు లేవు, మన బతుకు ఏంటో, మన గతి ఏంటో అని. పాపం నిజమే, ఇన్సెక్యూర్ అయిపోతూ ఉన్నారు. పెళ్ళి అనేది సంతోషంగా చేసుకోవాల్సింది పోయి ప్రపంచంలో పాపం పెచ్చుమీరిపోయి, అక్రమం పెచ్చుమీరిపోవడం వలన భయము, అభద్రత భావము, ఎక్కడ క్షేమం లేదనిపిస్తూ ఉందండి. ఈ శతాధిపతిలో ఏముందంటే ప్రభు ప్రేమ ఉంది. స్తోత్రం కలుగునుగాక. డబ్బు మీద కాదు ప్రేమ, ఎవరి మీద ఉంది? మనుషుల మీద ప్రేమ ఉంది. మనలో దేవుని ప్రేమ ఉంటే యు స్టాప్ లుకింగ్ ఎట్ ద మెటీరియల్ థింగ్స్, బట్ యు స్టార్ట్ లవింగ్ పీపుల్ విత్ గాడ్స్ లవ్. ఆర్థికంగా నువ్వు ఆలోచించడం ఆపేస్తావు, మనుషులుగా నువ్వు చూసి దేవుని ప్రేమతో నువ్వు ప్రేమించగలుగుతావు. ఈ శతాధిపతి ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. యేసుక్రీస్తు ప్రభు చేత ఈ వ్యక్తి కొనియాడబడ్డాడు. స్తోత్రం కలుగునుగాక.
యేసయ్య చేత కొనియాడబడిన శతాధిపతి. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను ప్రభు చేత కొనియాడబడాలంటే, ప్రభు యొక్క అద్భుత కార్యం పొందాలంటే, మనము మేలు పొందాలంటే, మన ద్వారా మనవారు మేలు పొందాలంటే, మన ద్వారా సమాజం మేలు పొందాలంటే, నీవు నేను కూడా యేసయ్య మాట మీద విశ్వాసము, అచంచలమైన విశ్వాసము. తిరిగి యోహాను సువార్త 5వ అధ్యాయంలోనికి వద్దాము. ఈ వ్యక్తి యొక్క పరిస్థితి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, స్వస్థపడగోరుచున్నావా అని యేసయ్య ప్రశ్న అడిగిన తర్వాత ఈ వ్యక్తి అంతా ఎక్స్క్యూజెస్ చెప్పాడు కదండి. వాళ్ళు నన్ను దించడానికి ఎవ్వరూ లేరు, ఈ మాటలన్నీ మాట్లాడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఇతన్ని బాగు చేశారు. ఇతని బ్రతుకు బాగుపడిన తర్వాత పీపుల్ వర్ నాట్ హ్యాపీ. బాగుపడిన వ్యక్తిని చూశాక చాలామందికి బాగలేదు మనసు. ఇది విచిత్రం కదండి. బాగుపడిన వ్యక్తిని చూస్తే అందరూ ఏం ఫీల్ అవ్వాలి? హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా. ఎవరు చేయలేని కార్యం ఇతనికి యేసుప్రభు వచ్చి చేశాడు. మందుల ద్వారా బాగుపడలేదు, ఫిజియోథెరపీ ద్వారా బాగుపడలా, బెతెస్దా కోనేటి దగ్గర కూడా అతనికి టర్న్ రాలేదు. యేసయ్య బాగు చేశాడు, పోన్లే ఒక స్పాట్ ఖాళీ అవుతుంది అని ఇతరులు ఏం ఫీల్ అవ్వాలి? సంతోషపడాలి. కానీ అక్కడున్న వ్యక్తులను చూసినట్లయితే 10వ వచనం చూడండి, యోహాను సువార్త 5:10. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరిపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడుమని నాతో చెప్పినను. వాడు నీ పరిపెత్తుకొని నడుమని నీతో చెప్పిన వాడు ఎవడని వానిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటను గుంపులు కూడి ఉండెను గనుక యేసు తప్పించుకొని పోయెను. అటు తరువాత యేసు దేవాలయములో వానిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా. చాలండి, చాలా ఇంపార్టెంట్ థింగ్ అక్కడ గమనించాల్సిన, శ్రద్ధ పెట్టి మనం గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన మాట. అద్భుతం పొందిన शांति से सोना है तो जाग जाओ, क्योंकि మనం గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన మాట. అద్భుతం పొందిన సంబరంలో ఎవరు స్వస్థపరిచారో చూడలేదంట. ఎంత విచిత్రం చూడండి, చాలా విచిత్రంగా ఉంది కదా. అద్భుతం చేసింది యేసయ్య, అతని భయంకరమైన రోగము నుండి అతన్ని విడుదల చేసింది యేసయ్య, అతని బ్రతుకును అతని దశను మార్చింది యేసయ్య. ఇప్పుడు ఆ యేసయ్యను కూడా సరిగ్గా చూడలేదంట. వాళ్ళు వచ్చి నిన్ను ఎవరు స్వస్థత పొందారంటే తెలీదు అని చెప్పాడంట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయంలో అతన్ని చూచి అతనికి ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఇచ్చారు, అతనికి ఒక ముఖ్యమైన మాట తెలియజేశారు. 14వ వచనం, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు పాపము చేయకుమని చెప్పాను. ఇప్పుడు బాగా కదలగలుగుతున్నావు, ఇప్పుడు బాగా యాక్టివ్ అయిపోయావు, ఇప్పుడు బాగా ఎనర్జెటిక్గా ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరము లేదు. యువర్ లైఫ్ ఇస్ నో లాంగర్ స్టక్. ఇప్పుడు ఒక స్థలానికి నువ్వు పరిమితం అయిపోయి లేవు. కానీ ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చిన హెల్త్, దేవుడు నీకు ఇచ్చిన ఎనర్జీ, దేవుడు నీకు ఇచ్చిన టైం, దేవుడు నీకు ఇచ్చిన ఆపర్చునిటీస్ అన్నీ దేవుడికి దూరం అవ్వడానికి మాత్రం నువ్వు వినియోగించడానికి వీలు లేదు. చాలాసార్లు మనం కూడా అది చేయ, ఇది చేయ, అద్భుతం చేయి ప్రభా, ఈ ఒక్క మేలు చేయ, నీ జీవితకాలం అంతా నమ్మకంగా ఉంటా ప్రభా కదండి. అద్భుతం జరగడానికి ముందు ఎన్ని మంచి మాటలు మాట్లాడతామో ప్రార్థనలో, ఎన్ని వాగ్దానాలు ఇస్తామో ప్రభుతో, అసలు అవి చేస్తామా చేయమా, ఇంపాసిబుల్ వాగ్దానాలు కూడా ఇచ్చేస్తూ ఉంటారు కొంతమంది. ఎందుకంటే అద్భుతం జరిగిపోవాలి, సమస్య పరిష్కారము అయిపోవాలి, ఆ తర్వాత ఏంటంటే మర్చిపోతారు. ఈ వ్యక్తి ఎలాగైతే స్వస్థపరిచిన యేసయ్యను కూడా పట్టించుకోలేదో అలాంటి స్థితిలోకి ఇప్పుడు యేసయ్య అతనితో చెప్పిన మాట ఏంటంటే, ఇకను పాపము, you are free now, you are healthy now, you are strong now, you are whole now. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నావు, ఇప్పుడు బలంగా ఉన్నావు, ఇప్పుడు నీ పనులు చేసుకునే స్థితిలో ఉన్నావు, ఇప్పుడు నీ కుటుంబాన్ని అంతా పట్టించుకునే స్థితిలో ఉన్నావు, ఇప్పుడు నీకు ఇంకేం తక్కువ లేదు. అయితే ఇప్పుడున్న క్షేమ స్థితి నువ్వు దేవుడికి దూరం అవ్వడానికి వినియోగించద్దు. నీకు దేవుడిచ్చిన ఆరోగ్యము, నీకు దేవుడిచ్చిన బలము, నీకు దేవుడిచ్చిన స్వస్థత తిరిగి వెళ్ళి పాపంలో పడడానికి మాత్రం నువ్వు. ఉదయకాల సమయంలో దేవుడు కూడా ఇక్కడున్న మనల్ని హెచ్చరిస్తున్నాడండి.
ఒకప్పుడు వేటి కొరకు నువ్వు అంగలార్చావో, ఒకప్పుడు ఏ మనవులు పెట్టుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టావో, ఆ మనవులు ఒక్కొక్కటిగా దేవుడు శాంక్షన్ చేస్తూ ఇస్తూ గ్రాంట్ చేస్తూ ఒక క్షేమ స్థితికి, ఒక ఆశీర్వాద స్థితికి, ఒక ఉన్నతమైన స్థితికి, ఒకప్పుడు పట్టే చేతిగా ఉందేమో నుంచి ఇప్పుడు పెట్టే చేతిగా దేవుడు నేను చేశాడు. కానీ ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇకను పాపము, బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఒకప్పుడు నువ్వు స్టక్ అయిపోయావు, మళ్ళీ స్టక్ అవ్వద్దు. ఇప్పుడు శరీరం ఫ్రీగా ఉంది, కానీ నీ ఆత్మ వెళ్ళి పాపానికి బందీగా అవ్వడానికి వీలు. సులువుగా చిక్కులు పెట్టు పాపం అని అందుకే ఉందండి బైబిల్లో. పాపంగా మన దగ్గరికి రాదు కదా. పాపం సాతానుగాడు 2 కొమ్ములు వేసుకొని ఒక డ్రాక్యులా లాగా వచ్చాడు అనుకోండి, ఎవరైనా రానిస్తారా? ఎవ్వరు రానివ్వరు. దూరం నుండే పారిపోతాం మనం కదండి. దూరం నుండే గేటేసేస్తాం, తలుపేసేస్తాం. ఫోన్లో ఒకవేళ వాడి ఫోటో వచ్చిందనుకోండి, బ్లాక్. కానీ నీ దగ్గరకు అలా రాడు. పురుషులైతే ఒక అందమైన స్త్రీలాగో, స్త్రీలైతే ఒక మంచి పురుషునిలాగో, ఒక స్నేహితుడి రూపంలోనో, ఒక పొరుగువారి రూపంలోనో నువ్వెక్కడ పడతావో ఆ రకంగా నిన్ను పట్టుకుంటాడు అపవాది. ఎందుకంటే అపవాది మనుషుల్ని మోసం చేయడంలో ఎక్స్పర్ట్ కదండి. ఎంతమందిని చూశాడు ప్రపంచంలో? ఆది దంపతులు మొదలుకొని మోసం చేస్తూనే ఉన్నాడు. అందుకనే విశ్వాస జీవితంలో పాపములో పడకుండా ప్రార్థన యందు పట్టుదల కలిగి, మెలకువ కలిగి, జాగ్రత్త కలిగి, తన్ని నిలుచున్నానని తలంచువాడు పడిపోకుండా ఉండునట్టు జాగ్రత్తగా నిల్చున్నాను కదా, ఏం పర్వాలేదని అజాగ్రత్తగా ఉంటే ఒకవేళ పాపంలో పడిపోవడానికి అవకాశము ఉంటుందేమో. యేసయ్య ఆ వ్యక్తిని హెచ్చరిస్తూ ఉన్నాడండి. నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు, నువ్వు చాలా సంతోషపడుతున్నావు, యు ఆర్ సెలబ్రేటింగ్ యువర్ హీలింగ్ నౌ, బట్ సిన్ నో మోర్. నీకు దేవుడిచ్చిన స్వస్థతను నువ్వు ఆనందిస్తూ ఉన్నావు, ఆస్వాదిస్తూ ఉన్నావు, కానీ తిరిగి వెళ్ళి నువ్వు పాపంలో పడడానికి వీలు లేదు. ఏసే పలికిన 3 మాటలు ఒక్కసారి చూసుకొని ముగించుకుందాం. చూడండి, ఏసే 3 మాటలు అతనితో చెప్పారు. 8వ వచనంలో, యేసు నీవు లేచి, మొదటి మాట ఏంటి చెప్పండి? నీవు లేచి, గెటప్. రెండవ మాట, నీ పరుపెత్తుకొని, పికప్ యువర్ మ్యాట్. నీ పరుపు ఎవరెత్తుకోవాలా? ఏసే ఎత్తి తల మీద పెట్టలా. ఏమన్నారు? నీ పరుపు నువ్వే ఎత్తుకో. 3వది ఏసే చెప్పిన మాట, నడువు. ఈ 3 మాటలు మనకు కూడా అప్లికబుల్ అండి. నాకేం పక్షవాయువు లేదు కదండి అని అనుకోవడానికి వీలేదు. ఆనాడు యేసయ్య ఆ వ్యక్తితో మాట్లాడిన ఈ 3 మాటలు ఈ ఉదయకాల సమయంలో మనకు కూడా వర్తిస్తాయి. గెటప్, నువ్వెక్కడున్నావో అక్కడ నుంచి లే. గెటప్ ఫ్రమ్ డిస్పేర్, గెటప్ ఫ్రమ్ డిస్కరేజ్మెంట్, గెటప్ ఫ్రమ్ a condition where you lost your focus. ఇంకా బెత్తెస్తా కొనిరే చూసుకుంటా నిరాశలో నా బ్రతికి ఇంతే అని ఎక్కడ కూర్చుని ఉన్నావో అక్కడ నుంచి నువ్వు మనుషుల మీద ఆశ పెట్టుకొని అటు చూస్తా ఇటు చూస్తా నిరాశలో కూర్చుండిపోయి ఉన్నావు కదా, నిరాశలో చతికిల పడిపోయి ఉన్నావు కదా. నాకు వాళ్ళు చేయవట్లేదు, వీళ్ళు చేయవట్లేదు, వాళ్ళు ఎత్తట్లేదు, వీళ్ళు ఎత్తట్లేదు, వాళ్ళు సహాయం చేయట్లేదు, వీళ్ళు సహాయం చేయట్లేదని ఎవరి మీద నెపాలు వేస్తూ ఉండిపోయావు కదా. ఏసై మాట్లాడుతున్నాడు, నువ్వు లే. సజీవుడైన యేసయ్య ఆ వ్యక్తిని ఆనాడు దర్శించినట్లు ఈరోజు కూడా మనల్ని దర్శించి అంటున్నారు, గెట్ అప్ ఫ్రమ్ వేర్ యు ఆర్. రెండవదిగా, నీ పరుపు, ఒకప్పుడు ఏ పరుపు నిన్ను మోసిందో ఇప్పుడు ఆ పరుపును నువ్వు మోయబోతున్నావు. ఒకప్పుడు ఏ పరుపు నీ కంఫర్ట్ జోన్ అయిపోయిందో ఈరోజు ఆ కంఫర్ట్ జోన్ని నువ్వు విడిచిపెట్టి యు ఆర్ గోయింగ్ టు బీ సెట్ ఫ్రీ, యు ఆర్ గోయింగ్ టు బీ అ ఫ్రీ మ్యాన్. ఒక స్వేచ్ఛ కలిగిన వ్యక్తిగా దేవుడు నేను చేయాలని కొన్నిసార్లు కొన్ని అటాచ్మెంట్లు ఉంటాయండి. ఏ అటాచ్మెంట్లు? చాలా అటాచ్మెంట్లు ఉంటాయి. కొంతమందికి వస్తువులతో అటాచ్మెంటు, కొంతమందికి స్థలాలతో ఉంటాయో ఉండవా చెప్పండి. కొంతమందికి మనుషులతో, ఫెవికాల్ కంటే చాలా స్ట్రాంగ్ అండి కదండి. కొంతమందికి ఒక థియేటర్ ఉంటుంది, దాంతో అటాచ్మెంట్. వారానికి ఒకసారి వెళ్ళకపోతే వాళ్ళకి ఇంకా మనసులో. కొంతమందికి మందుతో అటాచ్మెంట్, కొంతమందికి డ్రగ్స్తో అటాచ్మెంట్, కొంతమందికి పోర్నోగ్రఫీతో అటాచ్మెంట్, కొంతమందికి ఇతరుల మీద ఏం మాట్లాడుతూ ఉండాలంటే చెడు మాటలు, ఇతరుల మీద లేనిపోని మాటలు మాట్లాడితే కానీ వాటితో అటాచ్మెంట్. లూజ్ టంగ్, వ్యర్థమైన మాటలు, అనవసరమైన మాటలు, అవి సత్యమో కాదో తెలీదు, రూమర్స్, పుకార్లు పుట్టించడం, అదొక అటాచ్మెంట్ అయిపోతుంది. యూ కెనాట్
లివ్ వితౌట్ ఇట్. అది చేయకుండా ఉండలేవు. చేయకుండా ఉంటే నీకు ఏదో శూన్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఎవరితోనో స్నేహం స్టార్ట్ అవుతుంది, వాళ్ళ ముక్కు మొహం కూడా తెలీదు. అండ్ దెన్ యూ కంటిన్యూ టాకింగ్, కంటిన్యూ ఇన్ దట్ రిలేషన్షిప్. ఎక్కడికి వెళ్తుందో తెలీదు బ్రతుకు. ఎక్కడో ముక్కు మొహం తెలియని వ్యక్తి నీకు ఎక్కువ అయిపోతారు. ఇంట్లో తల్లిదండ్రులు అంటే ఎలర్జీ వచ్చేస్తూ ఉంటుంది. ఏంటండి, కన్న తల్లిదండ్రులు త్యాగాలు చేసి నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచని నీ కొరకు ప్రయాసపడి ప్రార్థన చేసి మరి నిన్ను ప్రేమిస్తున్న తల్లిదండ్రులు ఏమో ఎలా అయిపోతున్నారంటే ఎలర్జీ. మమ్మీ మాట్లాడితే చిరాకు, డాడీ మాట్లాడితే ఇంకెవరో నచ్చుతూ ఉంటారండి. మేబీ యు ఆర్ అటాచ్ టు అ రాంగ్ పర్సన్. ఒక తప్పుడు వ్యక్తితో అటాచ్ అయిపోయేవేమో. శారీరకంగా అటాచ్ అవ్వకపోయినా మానసికంగా అటాచ్ అయిపోయి అది ఇంకా డేంజరస్ అండి. మానసికమైన ఒక సాన్నిహిత్యము ఎవరితో ఉండకూడదో వారితో నువ్వు పెంచుకుంటా ఉన్నావేమో. జాగ్రత్త, దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పరుపెత్తుకో. యూ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్. నువ్వున్న ఆ స్థితి నుండి నువ్వు లేవాలి. ఆ స్థితి నుండి నువ్వు విడుదల. ఇంకా పరుపుకే అంటుకొని బ్రతికావంటే నీ జీవితం అడుగంటిపోయినట్టే, అంతే. దట్స్ ఇట్. నీ జీవితం అంతా నువ్వు ఏ లోక సంబంధమైన అనుభవముతో, వ్యక్తితో, సౌఖ్యంతో నువ్వు మరి అంటుకట్టబడి ఉన్నావో దాని నుంచి విడుదల పొంది క్రీస్తు ప్రభుతో అంటుకట్టబడాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక ఫలించని మొక్కను ఒక ఫలించే మొక్కతో అంటుకడతారు కదండి. అంటుకట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ క్రింద మొక్కలోంచి జీవము అవన్నీ కూడా ఈ ఎండిపోయిన దానిలో కూడా వచ్చి ఇది కూడా ఫలించడము ప్రారంభమవుతుంది. ప్రభువుతో అంటుకట్టబడే జీవితము నీకు నాకు కావాలి. లే, నీ పరుపెత్తుకో. మూడవది యేసయ్య చెప్పిన మాట, నడువు. డోంట్ స్టే వేర్ గాడ్ హ్యాస్ డెలివర్డ్ యూ. ఏ స్థితి నుంచి దేవుడు నీకు విడుదల ఇచ్చాడు ఇంకా ఆ స్థలంలో నువ్వు ఉండద్దు. యూ హ్యావ్ టు మూవ్ అవుట్. ఇప్పుడు ఇతన్ని స్వస్థపరిచిన తర్వాత కూడా బెతెస్దా కోనేటి దగ్గర కూర్చుంటే ఇంకేమైనా అర్థం ఉందండి? స్వస్థపరిచిన తర్వాత కూడా ఆ పరుపు మీదే అక్కడే కూర్చుని ఉంటే ఏమైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు యేసయ్య చెప్పిన మాట, గెట్ అప్, టేక్ యువర్ మ్యాట్, పిక్ యువర్ మ్యాట్ అండ్ వాక్. నువ్వు లేచి నడవాలి. నువ్వు ఏ స్థితి నుండి విడుదల పొందావో ఇప్పుడు ప్రభు కొరకు సాక్షిగా నువ్వు బ్రతకాలి. ఏమి చేయలేకపోతూ బ్రతికావో ఇప్పుడు అవన్నీ నువ్వు నీ జీవితాన్ని నువ్వు సార్థకం చేసుకోవాలి. జీవితంలో నెలలు, సంవత్సరాలు చాలా ఫాస్ట్గా గడిచిపోతాయండి, అవునా కదా? చాలా చాలా త్వరగా వడివడిగా సమయం గడిచిపోతూ ఉంది. కాలము, సమయం ఎవరి కొరకు ఆగదు. నువ్వు ప్రభు కొరకు ఏం చేయాలనుకుంటున్నావు, నీకు ప్రభు సమయం ఇచ్చినప్పుడు చెయ్యి, అంతే. జీవితం ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే. ఎప్పుడో చేస్తానని నువ్వు కలలు గంట కూర్చుంటే యు డు నాట్ నో. రేపేం జరుగుతుందో ఎవరికి తెలీదు. ప్రభు నీకు సమయం ఇచ్చినప్పుడే, ప్రభు నీకు అవకాశం ఇచ్చినప్పుడే లే, వాక్, కీప్ వాకింగ్ ఫర్ గాడ్. ప్రభు కొరకు నువ్వు ఏం చేయాలో, ఎలా నడవాలో సాగిపో, అంతే. యు కెనాట్ బీ స్టక్. ఈ వ్యక్తి శరీరం అక్కడ స్టక్ అయిపోయినట్లు ఉండిపోయాడు. పక్షవాయువుతో బెతెస్దా కోనేటి దగ్గర యేసయ్య నడవమన్నారు. బహుశా నువ్వు ఆత్మీయంగా స్టక్ అయిపోయావేమో. మేబీ దెర్స్ నో గ్రోత్. ఆత్మీయంగా నీ జీవితంలో ఎదుగుదల లేదేమో, ఫలించే అనుభవాలు లేవేమో. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నీవు నడవాలి, నీవు ముందుకు సాగాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎవ్వరి కన్నులు పడని స్థలానికి, ఎవ్వరు వెళ్ళని స్థలానికి ఆయన వెళ్ళారు కదండి. ఈ వ్యక్తి ఏం చెప్తా వచ్చాడంటే, నన్ను ఎవరు ఎత్తి కోనేట్లో వేయడానికి లేరండి అంటే అర్థం ఏంటంటే ఎవరు వచ్చి హెల్ప్ చేయడానికి ఇష్టపడట్లా. నీవు కూడా అనుకుంటున్నావేమో, నాకు సహాయం చేయడానికి ఎవరు ఇష్టపడట్లేదండి. బట్ గాడ్ కమ్స్ టు రెస్క్యూ యూ, టు హెల్ప్ యూ, టు లిఫ్ట్ యూ అప్. నీకు సహాయం చేయడానికి, నేను లేవనెత్తడానికి యేసయ్య సంసిద్ధత కలిగి. కానీ నీకుందా ఆశ? నీవు స్వస్థపడగోరుతున్నావా? ఎందుకు అడిగారంటే నీకుందా లేవాలని. నీకు లేవాలని లేకపోతే చెయ్యి ఇచ్చి లాగినా అక్కడ కూర్చుంటావు, అవునా కదా? చెప్పండి. ఎంతమంది భర్తల గురించి భార్యలు, నా భర్త తాగుబోతనం నుండి విడుదల పొందాలని ఆమె ఏడుస్తుంది, ఆమె కాళ్ళు పట్టుకుంటుంది, ఆమె డబ్బులన్నీ ఇస్తుంది, ఇది లాస్ట్ అయ్యా ఇంకెళ్ళకయ్యా అని బతిమాలిన మళ్ళీ వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే అక్కడి నుంచి లేవడం రావడం ఇష్టంలా. యేసయ్య అందుకే అడిగారు, నీకు స్వస్థపడాలని ఉందా? ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనల్ని కూడా ప్రభు అడుగుతున్నాడు, అసలు నీకేం కావాలి? నువ్వు దేని కొరకు నా దగ్గరికి వచ్చావు? ఆర్ యు సీరియస్ అబౌట్ వాట్ యు నీడ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో నీకేం కావాలో నీకొక క్లారిటీ, నీకొక స్పష్టత ఉందా?
జీసస్ కేమ్ టు అ ప్లేస్ వేర్ పీపుల్ వేర్ ఇన్ అ ఫర్గాటెన్ కండిషన్. కుటుంబీకులందరూ కూడా మర్చిపోయి విడిచిపెట్టిన స్థితిలో ఉన్న వారి దగ్గరికి యేసయ్యా, నిన్నందరూ మర్చిపోయినా ప్రభు మర్చిపోలా, నిన్నందరూ విడిచిపెట్టేసిన ప్రభువు విడిచిపెట్టలా, నిన్ను గూర్చి ఆయన చింతిస్తున్నాడు. ఆ మాట జ్ఞాపకం పెట్టుకో. నా బాధలు నాకు ఎక్కువైపోయినాయండి, నా బాధలు ఎవరికి పంచుకోలేకపోతున్నా, పంచుకున్న వారు మాత్రం ఏం చేయగలరండి అనుకుంటున్నావా? నిన్ను గూర్చి ప్రభువు చింతిస్తున్నాడు. కేవలం అది ఆలోచించుకొని ఆదరణ పొందడం కాదు, ప్రభు అంటున్నాడు చింతిస్తున్నాను కాబట్టి నీ చింత యావత్తు నా మీద వేసేయి. నీ చింత యావత్తు ప్రభు మీద, అది నీ గుర్చిన చింత అయినా, నీ భర్తను గుర్చి, నీ భార్యను గుర్చిన చింత అయినా, నీ బిడ్డలను గుర్చిన చింత అయినా, నీ ఆరోగ్యాన్ని గుర్చిన చింత అయినా, నీ ఆర్థిక పరిస్థితిని గుర్చిన చింత అయినా, నీ ఉద్యోగాన్ని గుర్చిన చింత అయినా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ కేటగిరీలు మాత్రమే చింతలు ప్రభు దగ్గర తీసుకురావాలని ఏమీ కండిషన్స్ అప్లై ఏమీ లేదండి ప్రభు దగ్గర. కొంతమంది ఏమనుకుంటారంటే ప్రభు దగ్గర చింతలన్నీ తీరాక వద్దామని, డాక్టర్ దగ్గరికి రోగాలన్నీ పోయాక వద్దామని ఎవరైనా అనుకుంటారా? అనుకున్నారంటే వాళ్ళంత బుద్ధిహీనులు ఇంకెవ్వరు. కొంతమంది ఏమనుకుంటారో తెలుసా అండి, అన్నీ వదిలేసాకండి, దేవుడికి ఇష్టం లేనివి అన్నీ వదిలేసాక అప్పుడు వచ్చేస్తానండి దేవుళ్ళకి. నువ్వు వస్తే వదులుతావు, నువ్వు అన్నీ వదిలేక వద్దాం అనుకుంటే నువ్వు అసలు ఎప్పటికీ వదలలేవు, నువ్వు ఎప్పటికీ రాలేవు కూడా. ప్రభు దగ్గరికి రావడానికి ఇంకా నీకు ఏ షరతులు, ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని ఏం అక్కర్లే, నువ్వు ఎలా ఉన్నావు అలాగే. పోనీ ఏమన్నా పట్టుకురావాలండి, నో నీడ్. ఫైనాన్షియల్గా ఏమన్నా ఇవ్వాలా? అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అప్లికేషన్ ఫీ ఉంటుంది. ప్రభు దగ్గర మొరపెట్టుకోవడానికి ఏమైనా అప్లికేషన్ ఫీ ఉందా? నథింగ్. జస్ట్ యాజ్ యు ఆర్, ఎట్లా ఉన్నావు అట్లా అంతే. నీ చింత యావత్తూ ఆయన మీద వేయి. ఆయన నీ భారాలన్నీ తొలగించే దేవుడు, సహాయం చేస్తాడు. ఆయన మాట మాత్రము చాలా అద్భుతాలు జరుగుతాయి. కళ్ళు